న్యూ ఇయర్ దగ్గర పడుతోంది. హైదరాబాద్లో డ్రగ్స్కు డిమాండ్ కూడా భారీగా పెరిగింది. అందుకే చాలా మంది రంగంలోకి దిగారు. న్యూ ఇయర్ ఈవ్ పార్టీల కోసం వీలైనంత సరుకును సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నయా సాల్కు ముందే సరుకు తరలించేందుకు అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ల రెడీగా ఉన్నారు. దాంతో పోలీసులు కూడా డ్రగ్స్ దందాపై గట్టి నిఘా పెట్టారు. వరుస తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాంతో వరుసగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఆ నలుగురు కూడా మంచి కంపెనీలో పనిచేస్తారు. ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వీళ్లకి డ్రగ్స్ తీసుకునే అలవాటుంది. 4 రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కలిసి డ్రగ్స్ దందా చేస్తుంటే ఎక్సైజ్ అధికారులు వలపని పట్టుకున్నారు. ఆ నలుగురు బెంగళూరుకు చెందిన ఓ డ్రగ్ డీలర్తో సంబంధాలు పెట్టుకుని అక్కడి నుంచి నేరుగా డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ యువకులకు విక్రయిస్తున్నారు. హాస్టల్లో ఉండే యువకులే టార్గెట్గా వీళ్లు డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నారు. నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కలిసి అమీర్పేట ఎస్ఆర్ నగర్లోని ఓ వర్కింగ్ మెన్స్ హాస్టల్లో ఉంటారు. తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. డ్రగ్స్ ను కొనుగోలు చేయటం కష్టమవుతూ ఉండడంతో బెంగళూరులోని ఓ డ్రగ్స్ వ్యాపారితో సంబంధాలు పెట్టుకున్నారు. డ్రగ్స్ ను కొనుగోలు చేసి తోటి ఉద్యోగులకు, ఇతరులకు అమ్ముతూ అదనపు ఆదాయం సమకూర్చుకుంటున్నారు. వీరిని గురించిన పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు రైడ్ చేశారు. వారి నుంచి 6.69 గ్రాముల MDMA, 8.58 గ్రాముల హ్యాష్ ఆయిల్, 2.29 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్స్ లభించాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆదర్శ్, శ్రీజిత్, సంజయ్, డప్పుల అజయ్లను అరెస్టు చేశారు. ఇదే టీం అమీర్పేట్లోని శ్రీనగర్ కాలనీలో ఉండే రవితేజ అనే వ్యక్తి గంజాయి అమ్మకాలు జరుపుతుండగా పట్టుకున్నారు. నిందితుడి వద్ద 1.111 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లోని హాస్టల్స్ లో ఉండే యువకులే టార్గెట్ గా వీళ్లు డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నారు. మేడ్చల్ ఆర్టీసీ బస్టాండ్ లో డ్రగ్స్ పట్టుబట్టడం కలకలం రేపింది. ఓ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తూ మేడ్చల్ బస్టాప్ లో దిగాడు. అతని వద్ద డ్రగ్స్ ఉన్నాయని ముందే సమాచారం అందుకున్న నార్కోటిక్స్ బ్యూరో అధికారులు అతని వద్ద నుంచి 600 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. గత నెల 30వ తేదీన యాదాద్రిలో మూతపడిన పరిశ్రమలో మెఫెట్రోన్ డ్రగ్ తయారు చేస్తున్న ఓ వ్యక్తిని మేడ్చల్లోని పారిశ్రామిక వాడలో యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఆ సమయంలో కిలో మెఫెట్రోన్ పట్టుబడిందే. తాజాగా మరోసారి మేడ్చల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ వ్యక్తి బస్సులో నుంచి డ్రగ్స్ తో దిగగానే అధికారులు పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని తన వద్ద ఉన్న డ్రగ్స్ బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ కార్గో కార్యాలయంలో తూకం వేశారు. దాదాపు 600 గ్రాములు బరువున్నట్టు గుర్తించారు. నిందితుణ్ణి డ్రగ్స్ తో పాటు మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.